మాట్లాడొద్దు అమ్మా. బిగిన్. ఓకే. మహాపరిషుడుని అత్యంత ప్రేమపడేది మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపలనైనా తండ్రి, ఈ తరుణం మాకు అనుగ్రహించి ఇక్కడ చేర్చినంత వందనాలు. దయగల మా ప్రభువ, ప్రతి ఒక్కరికి వినగల చెవి, ఆచరించగలిగే మనసు దయచేయండి. దయమయ ఇదిగో తండ్రి, మలాకి గ్రంథ ధ్యానములు ప్రారంభించబోతుండగా నీవే నన్ను ఒక పరికరంగా వాడుకుని నడిపించండి. వచ్చిన అందరిపై నీ ఆత్మను కుమ్మరించండి. కార్యాంతమున నేను స్తుతించుకునే భాగ్యం దయచేయమని, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం, అందులో మొదటి అధ్యాయంలో మొదటి వచనం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ గురించి ఎంతో మంది ప్రవక్తలు దేవుడు పంపించాడు. చివరికి మలాకి ప్రవక్త లాస్ట్, నిశ్శబ్ద కాలానికి, సైలెంట్ పీరియడ్ కి ముందున్నటువంటి ప్రవక్త. ఈయన గురించి మనం చెప్పాలంటే, మలాకి అనే మాటకి నా దూత అని అర్థం. నా సేవకుడు, నా వార్తాహరుడు, నా సందేశకుడు అని చాలా పర్యాయ పదాలు, సినానిమ్స్ ఉంటాయి కదా, అర్థాలన్నీ ఉన్నాయి. అంటే మలాకిని దేవుడు ఒక వార్తాహరుడుగా ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రీకు భాషలో యాంజలియో అంటే సువార్త చేసే దూతలు. ఈ సువార్త చేసే దూతలు మనం చూసినట్టయితే, ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర ఉన్న దూతలు మనకు అది తెలుసు. గమలియేలు, మిఖాయేలు, మరి రఫాయేల్ దూతలు ఉన్నారు. వాళ్ళలో మనకు ఎక్కువగా తెలిసింది గబ్రియల్ దేవదూత, మిఖాయేల్ దేవదూత. గబ్రియల్ ఏమో అక్కడి నుంచి వచ్చినటువంటి వార్తలు తీసుకురావడం. మిఖాయేల్ చెప్పాలంటే పోరాట యోధుడు దూతల్లోనే. అలాగే వార్తాహరులుగా ఉన్న దూతలు కూడా ఉన్నారు, సువార్త ప్రకటించిన దూతలు కూడా ఉన్నారు. మనం లూకా సువార్తలో 2వ అధ్యాయంలో చూస్తాం కదా, అక్కడ పరలోకం నుంచి వచ్చి సువార్త ప్రకటించిన దూతలు చూస్తాం. అదే విధంగా దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు గబ్రియల్ దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి దేవుని చేత పంపబడిన వాడునని చెప్పి ఆయనకు ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోవటం జరిగింది. కాబట్టి మలాకిని దేవుడు ఎంతగా వర్ణించాడంటే, అంటే సామాన్యమైన ప్రవక్త కాదు, నా దూత, కేవలము సువార్త ప్రకటించడానికి దూత వంటి వాడు. దూత చేసే పని ఏంటి? మనం ఏ వార్త అందిస్తే ఆ వార్త మాత్రమే చెప్పి రావటమే తప్పించి, మళ్ళీ వాళ్ళు చెప్పింది తీసుకుని ఇక్కడికి రావటం తప్పించి, ఆయన సొంత మాటలు ఒక్కటి కూడా కలపటానికి వీలు లేదు. అంటే మలాకి గ్రంథంలో మనం చదివే 4 అధ్యాయాల్లో కూడా ఉన్నటువంటి వచనాలన్నీ కూడా దేవుడు మలాకి ద్వారా స్వయంగా పంపించినటువంటి మాటలు. అందులో ఏ మాట కూడా చేర్చబడదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరు ప్రవక్తలు అలాగే చెప్పారు, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పడం, అదే విధంగా దేవునితో మాట్లాడిన సందర్భాలు చూస్తాం. అయితే ఇక్కడ మాత్రం మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చాలా సూటిగా చెప్పదలిచిన మెసేజ్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ మలాకి గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో 39th బుక్, అదే విధంగా లాస్ట్ బుక్. మనకు తెలిసిందే కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాస్ట్ బుక్. 55 వచనాలు ఉంటాయి దీంట్లో, 1783 మాటలు. కేవలము ఆ కాలం సంగతి అలా ఉంచి, కేవలము చాలా తక్కువ మాటలతో చాలా పెద్ద సందేశం అందించినటువంటి ప్రవక్త. అంటే ప్రవక్త ద్వారా దేవుడు అందించినటువంటి సందేశం. ఇక కాలం విషయానికి వచ్చేటప్పటికి 440 నుంచి, క్రీస్తు పూర్వం 440 నుంచి 400 కాలం వరకు ఇందులో ఉండే ముఖ్యమైన వర్డ్స్ మనం చూసినట్టయితే, సెలవిచ్చినది ఏమనగా శపించటం అనే పదాలు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం మలాకి గ్రంథం ఉపోద్ఘాతం వీలైతే ఈరోజు చూద్దాం. సెలవిచ్చటం, అదే విధంగా శపించటం అనే పదాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మనకి. మరి మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యం తీసుకుని ఆయన ఏమంటాడంటే, చిన్న సువార్త అని చెప్పి అనటం జరిగింది. ఆ రకంగా చూసినట్టయితే మలాకి గ్రంథాన్ని మనం ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు అంటే,
స్మాల్ ఓల్డ్ టెస్ట్మెంట్, చిన్న ఓల్డ్ టెస్ట్మెంట్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆది కాండం తగ్గించి దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ సారాంశం అంతా కూడా మనకి మలాకీ గ్రంథంలో కనపడుతుంది. ఎందుకంటే మలాకీ తర్వాత నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు దేవుని స్వరం వినపడలేదు. అంటే దేవుడు చూడలేదా, అబ్జర్వ్ చేయట్లేదా? అంటే దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఇశ్రాయేల్ కాపాడువాడు కొనుక్కుడు నిద్రప్పుడు అని మనకు తెలుసు. అయితే ఆయన స్వరం మాత్రం కొంత కాలం ఇది వరకు వినిపించకపోవటం మనం అది హన్నా గురించి ధ్యానించుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ సమూయేలుకి దేవుని స్వరం వినిపించేటప్పటికి అప్పటికి చాలా కాలం నుంచి దేవుని స్వరం వినపట్టలేదు, అరుదుగా వినపడుతుందని వ్రాయబడి ఉంది. అలాగే మలాఖీ దగ్గరకు వచ్చి మలాఖీ గ్రంథకర్త మాట్లాడిన తర్వాత, ప్రకటించిన తర్వాత 400 సంవత్సరాలు మళ్ళీ దేవుని స్వరం అనేది వినపడలేదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ గ్రంథం. అదే విధంగా ఈ గ్రంథ లక్షణాలు చూస్తే మనకి ప్రతి గ్రంథం రాసే శైలి ఉంటుంది. విమర్శకులు, క్రిటిక్స్ అంటే థియాలజీ బుక్ ని క్రిటిసైజ్ చేసేటప్పుడు థియాలజికల్ వ్యూ తోటే వాళ్ళు విమర్శనాత్మకమైన ఎనాలిసిస్ చేసి చెప్తారు. కాబట్టి అట్లాగే థియాలజికల్ పండితులు చాలా మంది ఈ గ్రంథ లక్షణాల్లో 3 ముఖ్యమైన లక్షణాలు చెప్పారు. ఏంటంటే మొదటిది, ఒక అంశం తెలిపి దాని విషయమై చేయబడు ఆక్షేపణ వ్రాసి వాటిని ఖండించి మొదటి అంశమును నిర్ధారణ చేయుట. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు, ఇదిగో మీలో ఈ తప్పు ఉందని చెప్పి, మీలో ఆ తప్పు ఉంది కానీ మీరు ఆ తప్పుని ఒప్పుకోరు, కానీ ఆ తప్పు మీలో ఉందని చెప్పి ఆయనే నిరూపిస్తాడు. నిరూపించి తర్వాత ఆయన చెప్పిన మాటను ఆయన జస్టిఫై చేసుకుంటాం అనేది మలాకీ గ్రంథంలో మనం ఎక్కడెక్కడ చూస్తాం అంటే చాలా చోట్ల ఉంది. కానీ కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 2, 3 వచనాలు, అదే విధంగా 2వ అధ్యాయం 17, 16 వచనాలు, 3వ అధ్యాయం 6, 9 వచనాలు, తర్వాత 14వ వచనం, 16వ వచనం కూడా. అంటే 3వ అధ్యాయంలో ఎక్కువ సార్లు ఉంది ఈ వాదం అనేది. 6వ వచనం, 9వ వచనం, 14వ వచనం, 16వ వచనం. ఇక రెండవ లక్షణం ఏంటంటే, ఒక ప్రక్క దేవుని ఉగ్రత తీర్పును గూర్చి ప్రకటిస్తూనే నీతి సూర్యుడి గురించి చెప్తూ తీర్పును తప్పించుకోవటానికి మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, వినుట వల్ల విశ్వాసము కలుగునని మనకు తెలుసు కదా. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తు మాట వలనే కలుగును. అంటే దేవుని మాట వలన, క్రీస్తు మాట అంటే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల వల్ల కలిగే విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా తర్వాత వాళ్ళు ఆ పాప క్షమాపణ, మారు మనసు, సమాధానం, విమోచన, రక్షణ అన్ని కూడా అంతర్లీనంగా, అంటే ఇది సమాధానం సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది విమోచనకు సంబంధించిందని చెప్పి టైటిల్స్ అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆ అర్థాలన్నీ కూడా ఈ 4 అధ్యాయాలు ఉన్నటువంటి మాటల్లో మనకు వస్తాయి. అంటే నీతి సూర్యుడు, మామూలు సూర్యుడు అయితే ఆ సూర్యుని కింద మంచి చెడు అనేది, డార్క్ లైట్ అని మనం విడదీయగలం. కానీ నీతి సూర్యుడు చేసే పని ఏంటంటే హృదయాంతరంగ రహస్యాలు పరిశోధించి ఎవరు మంచి, ఎవరు దేవునికి కరుణాపాత్రులు, ఎవరు కానివారని చెప్పగలగ సామర్థ్యం ఆయనకే ఉంది. ఆయన నీతి సూర్యుడిగా రాబోతూ ఉన్నాడని చెప్పి 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఇంకా 3వ లక్షణం ఏంటంటే, దేవుడు తానే వాదిగా, ప్రతివాదిగా, జడ్జిగా కూడా ఆయనే ఉంటాడు. ఒక వాదం మోపటం, ఆ వాదానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ ఆయనే మళ్ళీ ప్రొడ్యూస్ చేయటం, తీర్పు ఇవ్వటం కూడా ఆయనే. అంటే తీర్పు ఇవ్వటం అంటే ఆ లాస్ట్ జడ్జిమెంట్ ఎలాగో ఉంటుంది అనుకోండి. కానీ ఇక్కడ మాట్లాడేది మలాకీ ద్వారా ఇశ్రాయేలీలకి, ఇదిగో మీరు తప్పు చేశారు, అయితే మీరు ఆ తప్పు చేయలేదంటారు, కానీ మీరు తప్పు చేశారంటానికి ఈ రుజువులు నా దగ్గర ఉన్నాయి, కాబట్టి ఈ తప్పు మీరు చేశారు. అంటే తప్పును నిరూపించే పని కూడా ఆయనే తీసుకుంటాడు. డిఫెన్స్ లాయరు, అఫెన్స్ లాయరు, జడ్జి కూడా ఆయనే ఉంటాడు. ఈ ప్రవక్త గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం మరి ఏ ప్రవక్త గ్రంథాలను కూడా మనం చూడం. మలాకీ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అదే విధంగా అసలు మలాకీని ఎప్పుడు లేవనెత్తుకున్నాడు దేవుడు, ఎందుకు లేవనెత్తాడు అనే సందర్భాన్ని మనం చూస్తే, యూదులు బబులోను నుంచి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత మలాకీని ఆయన లేపాడు. యూదులు బబులోను నుంచి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత, ఈ 100 సంవత్సరాల్లో మరి జెరుబ్బాబేలు రావటం, తర్వాత ఎజ్రా రావటం, నెహెమ్యా, జకర్యా,
ఈ ప్రవక్తలందరూ హగ్గై వీళ్ళందరూ కూడా ప్రవచించారు. వారి వారి పని సక్సెస్ఫుల్ గా 100% నిర్వహించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. తప్పంతా ఎవరిలో ఉందంటే ఇశ్రాయేలీల్లోనే. మనకు తెలుసు కదా, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోనే అపవాది ఇది నిజమా అని ప్రవేశించింది కదా, అబద్ధ ప్రవక్త అక్కడే ప్రారంభించాడు. మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మనుకు లొంగిపోయినటువంటి అవ్వమ్మ గారు అక్కడే ఆ శాతానికి ఎంట్రన్స్ ఇవ్వటం, అక్కడి నుంచి పాపం గర్భం ధరించి మరి మరణానికి కంఠం అనేది మనకు తెలుసు కదా. ఆ ఇక్కడ మనకు ఆలోచించవలసింది ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత మలాకిని లేపవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇశ్రాయేలీలు మళ్ళీ పూర్తిగా చెడిపోయారు. ఐగుప్తు చెరకు పంపించేటప్పటికి దేవుడు విసిగిపోయి ఐగుప్తు చెరలో దాదాపు 400 సంవత్సరాలు 420 సంవత్సరాల వరకు అక్కడ ఉంచడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కొంతకాలానికి 200 సంవత్సరాలు ఓపిక పట్టి విసికి వేసారి ఇశ్రాయేలీని అష్షూరీలకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాల పైన దాదాపు 120 సంవత్సరాలు యూదుల్ని పరీక్షించి ఈ గోత్రంలోంచి మరి వారసుడు రావాలి, కానీ వాళ్ళలో మంచి అనేది కనపట్లేదు కాబట్టి వాళ్ళని కూడా శిక్షించడానికి బబులోను పంపించి వాళ్ళు పూర్తిగా మారిపోయారని కాదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకురావడం అనేది జరిగింది. అయినప్పటికీ ఎందుకు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని దూరంగా పంపిస్తున్నాడు, మా తప్పు ఇది కాబట్టి మేము ఇలా వదిలిపెట్టాల్సి వచ్చింది. తరతరాలు వదిలి వెళ్ళాము, ఐగుప్తులో బానిసత్వం చేశాం, బబులోన్లో వాళ్ళు పెట్టిన విగ్రహాలు మొక్కమని బలవంతంగా అంటే ఆ విగ్రహాలు మొక్కే పరిస్థితి మాకు వచ్చింది. ఇంకెప్పుడు ఈ తప్పు చేయకూడదు అనే ఆలోచన లేకుండా మళ్ళీ మామూలుగా యథాప్రకారం వాళ్ళ ఐగుప్తులో నుంచి ఏ విగ్రహాలకు అలవాటు పడ్డారో, బబులోన్లో ఏ విగ్రహాలకు అయితే అలవాటు పడ్డారో ఆ విగ్రహాలకు మళ్ళీ వాళ్ళు పూజలు చేయటం అనేది మళ్ళీ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక కారణం ఏంటంటే చాలా కాలం నుంచి మెస్సయ్య వస్తాడన్న వార్త విని 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 వాళ్ళు ఇంకెప్పుడు మెస్సయ్య వస్తాడు, ఇక మా బ్రతుకులు ఇంతే. ఎందుకంటే వాళ్ళు బబులోన్ నుంచి భౌతికంగా విడుదలై వచ్చారు, కానీ పరిపాలన పారసీక రాజుల చేతిలోనే ఉంది. ఆ పారసీక రాజులు వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలించకుండా కొంతమంది అధికారుల్ని గవర్నర్ని పెట్టారు. ఆ అధికారులు గవర్నర్లు కొంతమంది పక్షపాత వైఖరితో వీళ్ళని చాలా హింసలు పెట్టడం కూడా జరిగింది. అయితే మంచి గవర్నర్లు కూడా వచ్చారు. గెదల్యా లాంటి మంచి గవర్నర్ వచ్చినప్పుడు ఇష్మాయిలీలను అతను చంపేయటం అనేది జరిగిందని లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే భౌతిక విడుదలైతే కలిగింది, కానీ ఆ మానసిక విడుదల కలగలేదు. అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసినప్పుడు అదే అంటారు, అది మనకి స్వాతంత్రం భౌతికంగా వచ్చింది కానీ సాంఘిక సమానత్వం అనేది మనకి రావాల్సి ఉందని చెప్పి దానికి ఆయన మరి ఆ రాజ్యాంగం అనేది రాయటం అనేది జరిగింది. సరే, వీళ్ళకు కూడా పరిస్థితి ఏంటంటే భౌతికంగా విడుదలయ్యారు, కానీ వీళ్ళ పరిపాలన అంతా కూడా పారసీక రాజుల చేతిలోనే ఉంది. ఆ పక్షపాత వైఖరికి గురి కావటం, చూస్తున్న మెస్సేజ్ ఇంకా రాకపోవటం, సహజంగానే వీళ్లలో ఉన్నటువంటి ఆ మూర్ఖ స్వభావం 40 రోజులే ఆగలేక మరి మోషే ఆ సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు 40 దినాలు వీళ్ళు వేచి ఉండలేక బంగారు దూడను చేసుకుని పూజించినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి ఎంత సహనం తక్కువ మనకు తెలుసు. అట్లాంటిది ఇన్ని వందల సంవత్సరాల నుంచి వేచి ఉండేటప్పటికి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఏం లేదు, ఎవరు రారు, మనష్టానుసారంగా జీవిద్దాం అని చెప్పి ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఆ నిర్లిప్తత వాళ్ళలో చోటు చేసుకోకుండా ఉండటానికి అని చెప్పి మలాకీని దేవుడు పంపించి, ఇదిగో ప్రతిసారి కూడా మీరు తప్పులు చేయటం వల్లే మీరు శిక్షలు అనుభవించారు. మీలో మారు మనసు అనేది ఎప్పుడు వస్తుందో, దేవుడు కరుణాశీలుడు, ఎవ్వరూ నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలైన సన్నిధిలో వంగాలి. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు గ్రహించకుండా మేమేమీ తప్పు చేయలేదు, దేవుడే ఆలస్యం చేస్తున్నాడు. దేవుని ఎప్పుడు కూడా మనిషి అంతే కదా, తన మీద తను ఎప్పుడు కూడా నేరం మోపుకోడు, ఎప్పుడు కూడా ఆ నేరం దేవుడి మీదే మోపటానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. నిశ్శబ్ద కాలానికి ముందు ఇతను చివరి ప్రవక్త, మలాకి నిశ్శబ్ద కాలానికి ముందు చివరి ప్రవక్త. ఇక జాన్ ద బాప్టిస్ట్ గురించి మనకు తెలుసు కదా, నిశ్శబ్ద కాలం తర్వాత ఆయన అంటే న్యూ టెస్టిమెంట్ లో, ఓల్డ్ టెస్టిమెంట్ లోనేమో చివరి ప్రాఫిట్ మలాకి,
న్యూ టెస్ట్మెంట్ లో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ట్ ప్రాఫిట్ కూడా మొదటి చివరి ప్రవక్త కూడా జాన్ ద బాప్టిస్ట్. అదే విధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఇందాక నేను కాలక్రమ పట్టిక చూస్తూ ఉంటే 400 సంవత్సరాలు దేవుడు వదిలేశాడా వీళ్ళని చెప్పి అనుకుంటే, ఆ గ్రీకుల పరిపాలన చూశారు, తర్వాత రకరకాల రాజుల పరిపాలన చూశారు, చివరికి పాంపే అనే రోమన్ చక్రవర్తి యెరూషలేం పట్టుకున్న తర్వాత 70 సంవత్సరాల తర్వాత దేవాలయం పడగొట్టడం అనేది జరిగింది. దేవుడు ఎందుకు సైలెంట్ గా ఊరుకున్నాడు? వీళ్ళు చేసినటువంటి పాపం వీళ్ళు గుర్తించాలి అని చెప్పి సైలెంట్ గా, ఎందుకంటే ఎంత చెప్పినా సరే వీళ్ళలో మార్పు రావట్లేదు కాబట్టి చివరికి ఎప్పుడు వచ్చింది వీళ్ళకి పౌరుషం? ఆ బలిపీఠం మీద నిషిద్ధమైన జంతువును పెడితే గాని వీళ్ళకి అది రాలేదంటే, ధర్మశాస్త్రంలో అది నిషిద్ధ జంతువు అని వ్రాసి ఉండకపోతే అప్పుడు కూడా వీళ్ళకి పౌరుషం అనేది రాదు. ఆ తర్వాత జరిగిన కథ చాలా, ఎప్పుడైనా మనకి అవకాశం ఉంటే ఆ 400 సంవత్సరాల కాలంలో చరిత్ర ఏం జరిగిందో మనం ధ్యానించుకుందాం. అయితే 400 సంవత్సరాల కాలాన్ని గురించి అంటే ఇప్పుడు మనం చూడవలసింది, ఈ మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఏ సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. ఒకటి, నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్తూ దేవుని నిబంధనను ప్రజలు ఎట్లా విస్మరించారో చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్తున్నాడు ఇశ్రాయేలీని. కానీ ప్రేమిస్తే ఏమి లాభం? ఆయన పరిశుద్ధుడు, నీతి న్యాయముల సింహాసమునకు ఆధారము. ఎంత ప్రేమించినా పరిశుద్ధత లేనివాడు, ఎవరు కూడా పరిశుద్ధత లేనివాడు దేవుని చూడటం అసాధ్యము. విశ్వాసం లేకుండా చూడటం ఎంత అసాధ్యమో, పరిశుద్ధత లేకుండా దేవుని చేత స్వీకరింపబడటం కూడా అంతే అసాధ్యం. అందుకని హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని ఆయన చెప్పడం జరిగింది కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చెప్తూనే ఉన్నాడు. మలాకీ గ్రంథంలో ఒక్కొక్క వచనం చదివేటప్పుడు 2400 సంవత్సరాల క్రితం ఏదైతే నేరాలు ఇశ్రాయేల్ మీద మోపాడో దేవుడు, అదే నేరాలు ఈవేళ మన మీద కూడా మోపడానికి ఏమాత్రము అభ్యంతరం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అదే స్థితిలో మనం కూడా ఇప్పుడు, మనం అంటే చాలా మంది ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్తూ, ప్రేమించిన మీకోసం నేను ఏది చేయడానికైనా సిద్ధమే గాని మీలో పరిశుద్ధత లేదు కాబట్టి నేను మిమ్మల్ని స్వీకరించలేకపోతున్నాను. నా నిబంధనను ఉల్లంఘించారు అంటే ఏంటనమాట? పరిశుద్ధత అనేది లేదు, వీళ్ళలో పరిశుద్ధత అనేది లోపించింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సెకండ్ మెసేజ్ ఏంటంటే, వాళ్ళలో ఉన్న అవినీతిని ఖండించడం. ఏంటి అవినీతి అంటే, సామాన్యుల కంటే కూడా ఎక్కువ ఆయన ఎవరిని గద్దించాడంటే యాజకుల నిర్లక్ష్యం. ఎక్కడైనా సరే ఈవేళ చూసినా కూడా ఈవేళ గొర్రెల మందల తప్పిపోతున్నారు విశ్వాసులంటే 100కి 100 పాళ్ళు యాజకుల తప్పు అని చెప్పి మనం చెప్పక తప్పదు. దాని ఏంటంటే విశ్లేషణ చాలా ఉంది దానికి. ఆ తర్వాత ప్రజలు చేసిన తప్పు ఏంటంటే అన్యజనులను వివాహం చేసుకోవటం. అన్యజనులు ఎందుకు వివాహం చేసుకోవద్దని మనకు తెలుసు. సొలొమోను వంటి జ్ఞాని విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. కాబట్టి ఈవేళ మనం చూడవలసింది క్యాస్ట్ కమ్యూనిటీ కాదు కానీ రిలీజియన్. ఏ క్యాస్ట్ అయినా మనకు అనవసరం, ఏ కమ్యూనిటీ అయినా మనకు అనవసరం. రిలీజియన్, ఒకే దేవుని ఆరాధించే వాళ్ళకి మాత్రమే వివాహం జరిగితే ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ అన్యజనుల్ని చేసుకున్నారు వీళ్ళు. అదే కాకుండా చేసుకోవడం, పరిత్యాగ పత్రాలు ఇచ్చేయటం అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం కదా మనం. ఆ తర్వాత దశమ భాగాలు అనేవి అసలు పూర్తిగా ఇవ్వటం మానేశారు. దశమ భాగాలు యాజకులు అడగటము మానేశారు, వీళ్ళు ఇవ్వటము మానేశారు. దీని మీద కూడా కొంత డిబేట్ అనేది ఒకసారి నేను ఇదివరకు చెప్పాను దశమ భాగం గురించి. ఇక మూడో మెసేజ్ ఏంటంటే, మార్గం సరళం చేసే దూత. ఇద్దరు దూతలను చూపిస్తున్నాడు మనకి ఈ గ్రంథంలో. ఒక దూత మార్గం సరళం చేసే దూత, జాన్ ద బాప్టిస్ట్. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో మనకి ఆ మార్గం సిద్ధం చేయడానికి వచ్చానని చెప్పి ఆయన ప్రకటించడం. అదే విధంగా యెషయా గ్రంథం 35 అధ్యాయంలో సడలిన మోకాళ్ళని బలపరుస్తాడు, ఆ తర్వాత వంకర త్రోవలు సరిచేస్తాడు ఆయన వచ్చని చెప్పి ఆయన గురించి ముందుగానే ప్రకటిస్తాడు జాన్ ద బాప్టిస్ట్. కాబట్టి మార్గం సరళం చేయటానికి వచ్చిన దూత జాన్ ద బాప్టిస్ట్. ఆ మార్గంలో ప్రయాణిస్తూ మళ్ళీ కూడా మార్గంలో ప్రయాణింప చేయటానికి తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి యేసుక్రీస్తుని రెండో దూతగా ఇక్కడ మలాకి గ్రంథకర్త చూపించాడు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి 3 మెసేజెస్ ఏంటంటే ఈ 3. ఒకటి,
ప్రజలు ఏ విధమైనటువంటి తప్పులు చేశారో చెప్పటం, రెండోది అవినీతి ఏ రకంగా ఉందో చెప్పటం, మూడోది ఏంటంటే ఎవరు ఈ దూతలు అంటే మొదటేమో మలాఖీ గారిని నా దూత అనటం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆయన స్ట్రెస్ చేసి చెప్పిన విషయం ఏంటంటే నా దూత అనే కంటే కూడా అక్కడ వ్రాయబడినటువంటి మాట యేసుక్రీస్తు గురించి, అదే విధంగా జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది ఈ 3 మెసేజెస్ కూడా ఇక్కడ మనం ప్రస్ఫుటంగా చూడవలసింది. అదే విధంగా మనం గమనించినప్పుడు మలాఖీ గ్రంథంలో ఇందాక నేను చెప్పాను కదా, గ్రంథ లక్షణాలు మనకు చదువుతుంటేనే అర్థం అవుద్ది. మీరు ఇది అయిన తర్వాత మలాఖీ గ్రంథంలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దేవుడు ప్రజల్ని ఇశ్రాయేలీల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్ లో మనం ఆన్సర్ చెప్పవలసిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. అంటే ఎవరు దీనికి రిటర్న్ గా ఆన్సర్ ఏమి రాయక్కర్లేదు, పైకి చెప్పక్కర్లేదు, కానీ ఒక్కొక్క క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ నాకు అప్లై అవుద్దా లేదా, దేవుడు నన్ను ఈ క్వశ్చన్ అడగటానికి నేను సరిపోతానా, ఒకవేళ ఈ దేవుడు ఈ క్వశ్చన్ నన్ను అడిగితే లేదు ప్రభు అని మనల్ని మనం డిఫెండ్ చేసుకునే స్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక మలాఖీ గ్రంథంలో 2వ వచనం 3వ వచనం చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు, యాషావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు, యాషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పాడంట ఆయన ఇశ్రాయేలీలతో. వీళ్ళు అడుగుతారంటే ఇశ్రాయేల్ ఏమడుగుతారు, ఏం ప్రేమించావు నువ్వు మమ్మల్ని, ఏం చేసావు అడగలేదా? మరి గిద్యోను ఆ దేవదూతను ఏమడిగాడు, యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ శ్రమలేంటి, ఈ గానుగ చెట్టు వెనకుండి మేము వీటిని దుళ్ళగొట్టుకుని చాటుగా మేము పండించుకున్న పంట తినవలసిన అవసరం ఏంటి, దేవుడు మాకు తోడుకుంటే ఈ దుస్థితి ఏంటి మాకు అని అడిగాడు గిద్యోను. ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు గిద్యోను అడిగేది నిజమే కదా అని మనకు అనిపిస్తుంది, కానీ దాని చరిత్ర మనం గమనించినప్పుడు ఎంతగా ఇశ్రాయేలీలు విసిగించారో, ఎంత విగ్రహారాధన చేస్తే దేవుడు విసిగిపోయి మిద్యానీయుల చేతికి వీళ్ళని ఇశ్రాయేలీల్ని అప్పగించాడు. అయినప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళు ఇక దాన్ని ఏమంటారు, ఎగ్జాస్ట్ అయిపోయాళ్ళు, విసిగిపోయి మా వల్ల ఏమీ లేదు, మా చేతుల్లో ఏమీ లేదు, మేము పండించుకున్న ఆహారం కూడా ఒంటెల మీద వచ్చేవాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, మేము పండించుకున్న పంట మాకు ఇంటికి రావటం లేదు, మా బిడ్డలకు ఆహారం పెట్టుకునే స్థితి లేదు, ఇది మేం చేసిన పాపమని వాళ్ళకి రియలైజేషన్ వస్తున్న సమయంలో వాళ్ళకి విడుదల దయచేయటానికి ఒక న్యాయాధిపతినో ఒక రాజునో ఎన్నుకుంటాడు దేవుడు. అలాగే అప్పుడు గిద్యోను ఎన్నుకున్నాడు. అప్పుడు చెప్తాడు గిద్యోనుతో దేవదూత, ఒకసారి నీ ప్రజలు చేసిన తప్పులు చూడవయ్యా, నువ్వు దేవుణ్ణి అంటాం కాదని. అలాగే మనం కూడా అంటాం, ఏంటి దేవుడు నిజంగా ప్రేమిస్తే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు? ఇప్పుడు కూడా మానవుడి దగ్గర ఉన్నది ఏంటంటే, దేవుడు చేసిన మేళ్లు చాలా సునాయాసంగా మర్చిపోతాము. దేవుడు మనకు చేసిన మేళ్లు మర్చిపోతాం, కానీ ఏదైనా ఒక కీడు వచ్చేటప్పటికి అసలు దేవుడికి నా మీద ప్రేమ ఉందా? మరి పిల్లలు కూడా అంతే కదా, ఎంత వాళ్ళకి ఎన్ని మనం ప్రొవైడ్ చేసినా ఏదన్నా ఒక్కటి మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఏం చేసావేంటి నువ్వు, ఎప్పుడు ఇంతే కదా, నువ్వు ఏదడిగినా లేవంటావు కదా, ఎప్పుడైనా సంతోషంగా ఇచ్చావు నువ్వు, ఎన్నో ప్రశ్నలు వేస్తారు, మన బిడ్డలే మనల్ని అడుగుతారు కదా. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుడిని అడుగుతున్నారు, ఏంటి ప్రేమించావు నువ్వు, నిజంగా మమ్మల్ని ప్రేమించావా, నువ్వు ప్రేమించావంట రుజువేంటి అని చెప్పి అడుగుతారంటే, చాలా ధైర్యంగా అడుగుతారంటే దేవుని ఎదురుగా మాటల్లో కాదు కానీ మనసులో అనుకుంటారు నిజంగా. ఇప్పుడు గిద్యోను డైరెక్ట్ గా అడిగేస్తాడు దేవదూతని, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ ఇబ్బందులు మాకు ఎందుకు వస్తాయి అని అడిగే గిద్యోను తన ప్రజలు ఏ విధంగా మార్గం తప్పిపోయారో గిద్యోను తెలుసుకున్నాడా? గిద్యోను తండ్రి మార్గం తప్పిపోలేదు, కానీ తన చుట్టూ ఉన్న జనం అందరూ తప్పిపోయారు. కాబట్టి మార్గం తప్పని ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు దేవుడు. మార్గం తప్పని నాయకుడు ఎన్నుకున్నాడు, మార్గం తప్పని వ్యక్తి కాబట్టి దేవుడు సమాధానం చెప్పాడు, అందరికీ చెప్పాడు, గిద్యోనుతో చెప్పాడు. ఎందుకంటే అతని ద్వారా తన ప్రజల్ని విమోచించాలనుకున్నాడు కాబట్టి. ఈయన చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాడు, ఏం ప్రేమించాను అంటున్నారేంటి, యాకోబుని ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు, ఏశావును ద్వేషించితిని అని చెప్పి అతని పర్వతం నేను పాడు చేశాను, అతను కట్టుకున్నదంతా కూడా నేను పడదోశాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది యాకోబు ఏశావు అంటే మామూలుగా లిటరల్ గా తీసుకుంటే ఆ యాకోబు సంతానం ఏశావు సంతానం. నోను, అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాషావు సంతానంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, యాకోబు సంతానంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అయితే మెజారిటీ యాషావు సంతానంలో దైవ వ్యతిరేకులు, ఎందుకంటే యాషావే అట్లాంటి వాడు కాబట్టి. యాకోబులో కూడా కొంతమంది దేవుని మార్గం నుంచి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. తన కుమార్తె దేనా తప్పిపోయింది ఆ మార్గం నుంచి, యాకోబు కుమార్తె. కాబట్టి ఇస్రాయేలీలు అందరూ మంచి వాళ్ళు, ఆ యాషావు సంతానం అంతా చెడ్డదని కాదు. కానీ ఆయన ఏమంటున్నాడు, యాకోబుని ప్రేమించుతని యాషావుని ద్వేషించుతనంటే, యాకోబు మనస్తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళని నేను ప్రేమించాను, యాషావు మనస్తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళని నేను ద్వేషించాను. కాబట్టి వాళ్ళని ద్వేషించాను కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఫిజికల్ గా యాకోబు సంతానం కంటే యాషావు సంతానం చాలా బలిష్టమైన సంతానం. వాళ్ళ నాయక్స్ అని మన ఆదికాండాలు చూస్తాం కదా, వాళ్ళు రాజులు, ముందు ఇశ్రాయేలీ కంటే వాళ్లే రాజులుగా ఉన్నారు. అట్లాంటి బల శౌర్యం కలిగినటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళని పక్కకు పెట్టేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి దేహదారుఢ్యం అయితే ఉంది కానీ వాళ్ళకి దేవుని మీద భక్తి లేదు. నిమ్రోద్ గురించి తెలుసు కదా మనకి, పరాక్రమ కలిగినటువంటి వేటగాడు. అయినప్పటికీ అతను ఎందుకు జయించలేకపోయాడు, ఎందుకు తన చరిత్ర చిరస్థాయిగా ఉంచుకోలేకపోయాడు అంటే తనలో ఉన్నటువంటి గర్వం. నాకు దేవుడు అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని పక్కన పెట్టాడు. అదే చెప్తున్నాడు, యాకోబును ప్రేమించాను అంటే యాకోబు మనస్తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళని నేను ప్రేమించాను, యాషావుని నేను ద్వేషించాను. వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని నేనే పాడు చేశాను. తర్వాత వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అంటారు. చూడండి, ఈ పై వచనంలో చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకున్నాను నేను వాటిని పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అంటారంట. వాళ్ళకి యాషావు సంతానానికి దేవుడు విధించే శిక్షను చూసి ఇశ్రాయేలీలు కాదు అన్యులు అంటారంట, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అన్నారు కదా. ఆదికాండంలోనే ఫిలిష్తీయులు, దైవ వ్యతిరేకులైనటువంటి ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ తోటి ఏమన్నారు, ఇస్సాకుతో ఏమన్నారు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే మనల్ని దేవుడు ఆశీర్వదించే విధానాన్ని చూసినప్పుడు కానీ మనల్ని దేవుడు వ్యతిరేకించే, మనం ఏ పని చేసినా అది దాన్ని పాడైపోతున్నప్పుడు వీళ్ళు దైవ వ్యతిరేకమైన మనుషులు కాబట్టి వీళ్ళకి ఇలా జరుగుతుంది, వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పి ఎవరంటారంట, అన్యులు. చాలా సార్లు మనమైతే అంత ఇదిగా ఉండం కానీ బైబిల్ పట్టుకుని వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్తున్నారా అని చెప్పి చాలా గౌరవంగా తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు పిల్లలు, దేవుడు మనుషులు అని చెప్పి గౌరవించే వాళ్ళు అన్యజనులు ఎంతో మంది ఈ రోజులో కూడా ఉన్నారు. అదే చెప్తున్నాడు, నేను యాషావు సంతానానికి విధించినటువంటి శిక్షను చూసి అన్యజనులు వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పి ఘనపరుస్తారంట. నక్కల పాల్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను వాటిని క్రింద పడద్రోయను. లోకము వారి దేశము భక్తిహీనుల ప్రదేశం అనియు వారు యెహోవాని నిత్యాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. అన్యులు పెడతారంట. వీళ్ళకి తగిన శిక్ష పడింది. ఎందుకంటే వీళ్ళకి గొప్ప దేవుడు వీళ్ళకు ఉన్నాడు కానీ ఆ దేవుని వేరు తిరస్కరించారు కాబట్టి వీళ్ళకి తగిన శిక్ష పడింది అని చెప్పి అన్యజనులు అంటారంట ఇశ్రాయేల్ చూచి. అలాగే కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దుల్లో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందరూ. సరిహద్దులు అన్నమాట సరిహద్దులు కావాల అంటే ఇశ్రాయేలు సరిహద్దులు కావాలా అంటారంట ఇశ్రాయేలీలు. ఏంటంటే ఆయన గొప్ప దేవుడు అని చెప్పి, అంటే లోపల ఆయన ఘనపరిచి, ఎక్కడ ఘనపరచాలి, దావీదు మహారాజు ఏమంటాడు, 10 మంది జనాంగంలో నేను స్తుతిస్తాను, నిన్నెరిగిన ప్రజల మధ్య నేను స్తుతిస్తాను. మన సాక్ష్యం చెప్పినా స్తుతించినా దేవుని బిడ్డల మధ్య చెయ్యాలి ముందు. అది ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీల సరిహద్దుల్లో
యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరందరూ. అంతేగాని వాళ్ళ నివాస ప్రదేశంలో ఉండి కట్టని పురములు మీకు ఇస్తాను, తవ్వని బావుల నీళ్లు మీరు తాగుతారు, నాటని తాటిన తోటల పండ్లు మీరు తింటారని ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ దేవుడు వీళ్ళని అన్నిటిని సమృద్ధిగా పోషించిన దేవుడు అని తెలుసు. మా దేవుడు గొప్పవాడని చెప్పి ఆ ఇండ్లలో ఉండి ఆ తోటల్లో ఉండి దేవుడిని స్తుతించరంట. వీళ్ళు ఏం చేస్తారంట, ఊరవతల ఎక్కడో దేవుడు గొప్పవాడు అంటారు. అంటే ఉదాసీనత, చాలా నిర్లక్ష్య వైఖరి, నిర్లిప్త వైఖరి. మనవాళ్ళు కూడా చాలా మంది క్రిస్టియన్స్ ముందు ఏదైనా ఒక విజయం పొందినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, నేను యథార్థవంతుడు కాబట్టి నాకు ఇలా జరిగింది, నేను నీతిమంతుడు కాబట్టి ఇలా జరిగింది అని చెప్తారే గాని దేవుడి గురించి ఒక్క మాట కూడా చెప్పటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. హిజ్కియాని దేవుడు ఎందుకన్నాడు, ఆ సంపద అంతా చూపించినందుకు కాదు గాని దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్పలేకపోయాడు హిజ్కియా. దేవుడు నాకు అనుగ్రహించాడు. యాకోబు చూడండి, ఏశావు దగ్గరికి వెళ్ళి నీ దాసుడైన యాకోబుకు దేవుడు అనుగ్రహించిన సంతానం అని చెప్తాడు యాకోబు ఏశావుతో. అది దేవుడు కోరుకుంటది ఏంటంటే, మనమైనా సరే మన పిల్లలకి ఏదైనా ఇచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఇది ఇచ్చారు అని చెప్పి అనుకుంటే మనకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఏమి ఇచ్చారులే, ఏదో ఇచ్చారులే అని ఈసడింపుగా పిల్లలు మాట్లాడినప్పుడు ఇందుకైనా మనం శ్రమ పడిందని మనసు చివుక్కుమంటది కదా. దేవుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అక్కడ. అన్య జనులు దేవుడు పొగుడుతున్నారు కానీ ఇశ్రాయేలీలు మాత్రం ఊరవతలకి వెళ్ళి సరిహద్దుల అవతలకి వెళ్ళి దేవుడు ఘనుడు అంటాడంటే వాళ్ళు ఎక్కడ అనాలి? సమాజ మందిరంలో కూడుకొని దేవుడు మనకి మేళ్లు చేశాడని చెప్పి ఘనపరచాలి. వారి పిల్లలకు వాళ్ళు చెప్పాలి దేవుని ఘనత గురించి. తర్వాత చూడండి 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. 6వ వచనం చూస్తే, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామమున నిర్లక్ష్యం పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను, నేను యజమానునైతే నాకు భయపడేవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యకు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. యాజకులను అడుగుతున్నాడు. ఇప్పుడు తండ్రి అంటారు కానీ తండ్రికి ఇచ్చే ఘనత ఏంటి? నేను యజమాని అంటున్నారు, యజమాని దాసుడికి ఇచ్చే ఘనత మీరు నాకు ఇస్తున్నారా అని డైరెక్ట్ గా యాజకులను అడిగితే యాజకులు అంటారంట, ఏం చేసి నీకు నిర్లక్ష్యం చేశామని చెప్పి చాలా గట్టిగా, అంటే దేవుడు ఎదురుగుండా అడక్కపోయినా ఒకవేళ ఎవరైనా నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావేంటి, బలిలాగా అర్పిస్తున్నావేంటి, దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావేంటి, పరలోకమందున మా తండ్రి అని మనం చెప్పినప్పుడు పరలోకమందున తండ్రి గాని అంత గౌరవపరుస్తున్నామా? దీని మీద చాలా డిబేట్ ఉంటుంది, ఒక రోజంతా చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలుగా మనం ఆ పరలోకమందున తండ్రి అని మన పెదాలతో పిలిచి ఆయన అవమానపరుస్తున్నాము, ఆయన నిర్లక్ష్యపరుస్తున్నాము, అన్ని జనుల ఎదుట ఆయన నామం దూషింపబడేటట్టు చేస్తున్నాము. అనేక ఉదాహరణ మన జీవితాల నుంచి ఇప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. అదే ప్రశ్న మనల్ని అడిగితే ఇక్కడ యాజకులు అంటున్నారంటే, ఏం చేసి నీ బలిపీఠాన్ని అవమానపరిచావు, ఏం చేసి నీ అర్పణను అవమానపరిచావు అని యాజకులు అడుగుతున్నారంట. అడిగితే అప్పుడు దేవుడే సమాధానం చెప్తున్నాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచి నందుచేతనే కదా గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదాన్నైనను రోగము గల దాన్నైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాణిని ఏ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా? బాబా, ఈ ప్రశ్న దేవుడు అడుగుతూ ఉంటే నిజంగా అసలు దేవుడు ఎంత బాధపడిపోయాడు ఇశ్రాయేల్ గురించి. ఇవాళ మన గురించి కూడా, అంటే అక్కడ కుంటిదో గుడ్డిదో ఇచ్చే అర్పణ అని కాదు. అర్పణ ఆ రోజుల్లో జంతువుల రూపంలో ఇచ్చారు. ఈవేళ ఏమడుగుతున్నాడు ఆయన? విరిగి నలిగిన హృదయమే నాకు కావాలి. ఆ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. ఈ రెండు మనం చేస్తున్నామా? చేయకుండా మనం ఏమంటామంటే, అబ్బేబే లేదండి దేవుడికి మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. నిన్న ఆయన ఒక సర్వే చెప్తున్నారు ఏంటంటే, క్రైస్తవులందరినీ సర్వే చేసినప్పుడు మీరు దేవుడు అండి విశ్వాసం ఉంచారా మీరు అని అడిగితే 95% క్రిస్టియన్స్ మాకు ప్రగాఢమైన విశ్వాసం దేవుని అని ఉందని చెప్పి నొక్కి ఒక్కడి బల్ల గుద్దు చెప్పారంట. ఆ తర్వాత ఆయన అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, మీలో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వివిధ రకాలైన వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, మీరంతా వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నారా మీ వృత్తి జీవితాల్లో అని చెప్పి అడిగినప్పుడు కేవలము 54% మాత్రమే మేము ఆ విధంగా చేస్తున్నామని చెప్పారంట. మిగిలిన
46% కూడా దేవుడు దేవుడే. చర్చిలో ఉన్నంతసేపు దేవుడు, చర్చిలో ఉన్నప్పుడు జీవితం క్రైస్తవ జీవితం, ఆ తర్వాత వ్యక్తిగత జీవితం వేరేని చెప్పారంట. కానీ ఆ సర్వేలో కనీసం 54% అలా చెప్పారేమో కానీ నేను అనుకుంటాను అంతమంది కూడా ఉండరు. చర్చిలో ఎంత యథార్థంగా దేవుణ్ణి ఆరాధించారో అంత యథార్థంగాను 100% క్రైస్తవంతో వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు చేసేవాళ్ళు ఉండరు. ఇక్కడ యాజకులను అడుగుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? మేమేం చేసి నిన్ను అపవిత్రపరిచావంటే గుడ్డిదానో కుంటిదానో తీసుకొచ్చి ఇస్తున్నారు. నువ్వు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం తీసుకెళ్తావు నువ్వు? అలా వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధమైన ఆఫీసర్కి అంత జడిసిపోయి నువ్వు అట్లాంటి కానుక తీసుకెళ్తున్నావు కదా. నిన్ను సృష్టించిన సృష్టికర్తనయ్యా, నిన్ను పోషించే పోషకుడు నేను, నిన్ను కాపాడే దేవుణ్ణి, నీ ఎట్లా కరుణ చూపించే దేవుణ్ణి, నిత్యాగ్నిలోకి వెళ్లకుండా ఉండటానికి నేను కాపాడే దేవుణ్ణి, నాకేంటి నువ్వు ఇట్లాంటి ఇచ్చి పైగా ఏమీ చేయలేదని చెప్తున్నావు అని చెప్పి దేవుడు డైరెక్ట్ గా అడుగుతున్నాడు. దోషం కాదా అని చెప్తూ ఎంత డైరెక్ట్ గా అడిగాడు చూడండి. ఒక ఆఫీసర్కి అది ఇస్తే తీసుకుంటాడా? దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మను బట్టి ఎవరినైనా అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. యాజకులతోటి ప్రజలతోటి ఏమంటున్నాడంటే, ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు తెలుసుకుని దేవునితో సమాధాన పడండి. ఎందుకంటే మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ జనంతో నేను విసుకెత్తిపోయాను, వీళ్ళని కాకుండా వేరే వాళ్ళని నా బిడ్డలుగా తీసుకుంటాను అనే దేవుడు కాదు మన దేవుడు. ఎన్నోసార్లు అబద్ధమాడనేరని పిల్లలని వీళ్ళని ఎంచుకున్నాను నేను అన్నాడు. కానీ వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఎందుకంటే సాతాను లక్షణం మొట్టమొదటిదే అబద్ధం. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారంటే వీళ్ళు సాతాను జనం. మీ తండ్రి అబద్ధికుడు, మీ జనకుడు అబద్ధికుడు అని చెప్పి యోహాను సువార్తలో యేసుక్రీస్తు అంటాడు కదా. అలాగే వీరు అబద్ధం ఆడనేరని పిల్లలను ఎంచుకున్నాను అంటే సాతానుకి చెందిన పిల్లలు కాదని నేను ఎంచుకున్నాను. కానీ వీరు నోటి నిండా అబద్ధాలే అని చెప్పి ఆయన బాధపడ్డాడే. కానీ వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి సత్యవర్తను నేను తెచ్చుకుంటాను, వీళ్ళు వదిలేస్తానని చెప్పి ఆయన అనలేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఎన్ని చేసినా ఆయన భరిస్తున్నాడు. మీకు బదులుగా ఇంకో జనాంగాన్ని ఆయన అంగీకరించాడు. మన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా పోన్లే, ఈ బిడ్డ అసలు నా బిడ్డ ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాడు, నా బిడ్డ ఎందుకు ఇలా తప్పులు చేస్తుంది కాబట్టి నాకొద్దు. ఓకే ఓకే ఈ పిల్లలు నాకు వద్దని చెప్పి వేరే పిల్లల్ని ఏ తల్లిదండ్రులు తెచ్చుకోరు కదా. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, అబద్ధమాడే దేవుడు కాదు కాబట్టి మనల్ని విడిచిపెట్టే దేవుడైనా కాదు. అందుకని ఆయన దేవుడు మలాఖీ ద్వారా చెప్పినది ఏంటంటే, మీరు ఇన్ని తప్పులు చేసినా నేను మిమ్మల్ని భరిస్తున్నాను, కానీ నేను పరిశుద్ధుడు కాబట్టి మిమ్మల్ని నేను అపరిశుద్ధత అనేది నేను స్వీకరించలేను కాబట్టి ముందు మీరు పరిశుద్ధులుగా ఉండండి, దేవునితో సమాధాన పడండి అని ఆయన చెప్తున్నాడు. అదే విధంగా మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా నామ మందిరపు వాకిండ్లను మూయివాడెవడో ఒకడు మీలో ఉందని ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. మిమ్మల్ని అసలు నా ఆలయానికి రమ్మన్నది ఎవరు? మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలు చేయమన్నది ఎవరు? అరికాలం మొదలుకుని నన్నెత్తి వరకు మీకున్నటువంటి దోషములన్నీ నా కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి. ముందు మీరు రండి, నాతో వివాదం తీర్చుకోండి. మీ పాపములు ఎర్రనివైనను అవి హిమం వల్లే తెల్లగా చేసే బాధ్యత నాది. రండి, ముందు వివాదం తీర్చుకున్నాక అర్పణలు అర్పించండి. అదే కదా మనకు మత్తయి సువార్తలో కూడా, నీ సహోదరుడి మీద ఏదైనా వ్యాజ్యం ఉంటే ముందు అది చూసుకుని ఆ తర్వాత నీ అర్పణ అర్పించన్నాడు. హేబేల్ అర్పణ అంగీకరించి కయ్యింది అంగీకరించకపోవటానికి కూడా కారణం కూడా మనకు తెలుసు. ఆ శ్రేష్టత అనేది హృదయం నుంచి రావాలి. ఆ శ్రేష్టమైన తలంపుతో ఇవ్వలేదు కాబట్టి అది ఆయన అంగీకరించలేదు. అది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యము అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అక్కడైతే నైవేద్యం. ఇప్పుడు మా కాలంలో మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, మన గంటలు మోకరించి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, చేతులెత్తి ప్రార్థన చేసి ఎన్ని చేసినా కూడా దేవుడు మన మనవి ఎందుకు ఆలకించటం లేదు అంటే,
మనం చేసే ఆ ప్రార్థన ఇంపైన నైవేద్యంగా ధూపంగా ఆయనకు వెళ్ళపోవటానికి కారణం ఏంటంటే మన అర్పణ అంటే మన జీవితమే అర్పణ ఆయనకి. కాబట్టి ఆ అర్పణ సరిగా లేదు కాబట్టి ఆయన అంగీకరించట్లేదు. అక్కడ మలాకి ఆ రోజు ఇశ్రాయేలుని అడిగిన ప్రశ్న మనలో ఒకవేళ అడిగితే మనం అడగొచ్చు. మేము శ్రేష్టమైన దాన్ని జంతు లేకపోతే ఎక్కువ మొత్తం మేము దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చాం కదా, లేకపోతే ఇచ్చేసాం అని మనం అనొచ్చు. కానీ మనం ఇచ్చిన దానికంటే ముఖ్యంగా ఇచ్చే మనసును చూసే దేవుడు కాబట్టి మనం అర్పించే అర్పణ అంటే మనం చేసే ప్రార్థన ఇంపైన నైవేద్యంగా ఆయన స్వీకరించాలి అంటే మనలో మనం ఒక్కసారి పరీక్షించుకుని అది చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్ని జనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పించబడును. అన్ని జనుల్లో నా నామమును ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజన బెల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుతూ దాన్ని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీకరించుతున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దాన్ని, కుంటిదాన్ని, తెగులు దాన్ని మీరు తెచ్చుచున్నారు. ఇలాగని మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మొగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఈ వచనాలు ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఏంటంటే పైది ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నాకు నైవేద్యం అర్పిస్తారంటే అది ఇంకా పూర్తి కాలేదు. క్రీస్తు వచ్చిన తర్వాత కూడా పూర్తి కాలేదు. రెండవ రాకడ సమయానికి అన్యజనులందరూ కూడా రక్షింపబడినప్పుడు ఆ కూషు దేశం, ఇతర దేశాల నుంచి కూడా నైవేద్యం అంటే వారు వచ్చి దేవుని బ్రొక్కే సందర్భం అనేది వస్తది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే వాళ్ళు నన్ను గణపరుస్తున్నారు, అన్యజనులు నన్ను భయంకరమైన దేవుడు అని చూస్తున్నారు. యోన గ్రంథంలో చూస్తాం కదా, వాళ్ళు ఎంత జడిసిపోయారు కదా అక్కడ అన్యులు. ఆ భయం మీలో లేదు. ఆ భయం ఉంటే అలా కుంటిదాన్నో గుడ్డిదాన్నో తీసుకొచ్చి నాకు అర్పించరు. ఇప్పుడు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు చర్చిలో పాస్టర్ గారు, కానుక వేసేటప్పుడు పనికిరాని నోట్లు, నలిగిపోయినవి, చిరిగిపోయినవి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఆ బ్యాంకుకి వెళ్ళిపోతాయిలే అని చెప్పి అంటారు చాలా మంది. కానీ నువ్వు అర్పించే అర్పణ మంచి మనసుతో అర్పించేది ఆ క్రొత్త నోటు కనీసం ఇవ్వటానికి కూడా నీకు మనసు లేకపోతే దేవుడు నీకు క్రొత్త బట్టలు ఎందుకు ఇవ్వాలి? క్రొత్త ఆహారం ఎందుకు ఇవ్వాలి? క్రొత్త విషయాలు నీకు ఎందుకు ఇవ్వాలి? నీకు ఇచ్చిన దాంట్లో పాతవి తీసుకొచ్చి, పనికిమాలివి తీసుకొచ్చి నువ్వు కానుకగా ఇచ్చేసి నాకన్నీ ది బెస్ట్ తండ్రి, నాకన్నీ ది బెస్ట్ ఇచ్చే, నేను మాత్రం ది వర్స్ట్ ఏదైతే ఉందో అదే నీకు ఇస్తానంటే దేవుడు చూసేవాడు కదా, అడుగుతాడు, తప్పకుండా అడుగుతాడు. నువ్వు పలానా రోజున ఆ రోజున ఇలా చేస్తావని చెప్పి. కాబట్టి తీర్పు తీర్చే దేవుడు మరుగైనది ఏమి లేదు. జ్ఞానేంద్రియములతో సహా శోధించి తీర్పిచ్చే దేవుడు. కాబట్టి మలాకి ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీని ఆ రోజు ఏ ప్రశ్నలు అయితే అడిగాడో ఆ ప్రశ్నలన్నీ కూడా మనకు అడగటానికి మనం కూడా అర్హులమే. అది ఒక రకంగా ఆయన అడుగుతున్నాడు, ఇంకో రకంగా పాలిష్డ్ గా మనం చెప్తాం. కానీ వాడు చేసిన పాపమే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేవుడు రాకడనేది ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యం అవుతుంది కదా నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. ఎప్పుడు కూడా రాకడ గురించి కాదు, కానీ మనం ఈ లోకాన్ని నుంచి విడిచిపెట్టి ఎప్పుడు వెళ్తామో, మన జీవితానికి అంతం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఆ తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు ఇదిగో మలాకి ప్రవక్త ద్వారా నేను తప్పులన్నీ కూడా చెప్పాను కదా, ఆ తప్పులన్నీ కూడా మీరు చదివారు కదా, ఆ తప్పులు మీరు ఏం సరి చేసుకున్నారని దేవుడు మనల్ని అడిగినప్పుడు, ఏమో ప్రభా నాకు అర్థం కాలేదు ప్రభా, నువ్వు ఇశ్రాయేలీని అడిగావు అనుకున్నాను కానీ నన్ను అడిగాను అనుకోలేదు ప్రభా, నేను మళ్ళీ ఒకసారి వెళ్ళొస్తానంటే కుదరదు కదా. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి మలాకి గారు అడిగిన ప్రశ్నలు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడని మన జీవితాలు రెక్టిఫై చేసుకుని, ఇందులో ఏ ఎక్సెప్షన్ లేదు. వాక్యం చెప్తున్న నాకైనా వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం పరిశీలించుకో. అందుకని అంటాడు మలాకి, చాకలి వాని సబ్బు వంటిని వాడని కాదా, కంసాలి సుత్తి వంటిని వాడని కాదా అని చెప్పి అంత సూటిగా ఈ వాక్యం అనేది ఉంటుంది. కాబట్టి మలాకి గ్రంథం ద్వారా మనం ఎంతవరకు నేర్చుకుని రాకడికి సిద్ధపాటుకు దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడో పూర్తిగా ఆయన చిత్తానికి మన జీవితంలో అప్పగించి ఈ గ్రంథం ధ్యానిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభ, ధ్యానించిన వాక్యం 30 దంతలుగా 100 దంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని. నిజమే తండ్రి,
నిజమే తండ్రి. నువ్వు మమ్మల్ని ఏం ప్రేమించావని మేము సిగ్గు లేకుండా అడుగుతాం తండ్రి. నాయన లోకంలో ఎంతో మంది జనం ఉంటే మేమేదో శ్రేష్ఠమై మమ్మల్ని ఏదో నువ్వు ఎంచుకున్నావు అన్నట్టుగా మేము ఫీల్ అయ్యి నువ్వు ఏం ప్రేమించావు మమ్మల్ని అడగటానికి మేమేమి వెనకాడని జనమే తండ్రి. దయగల మా ప్రభు ఈ క్షణం నుంచి నాయన మా హృదయంలో ఒకవేళ ఎక్కడైనా అట్లాంటి ఆలోచన ఉంటే తీసివేసుకుని మేమేదో యోగ్యులమని కాదు కానీ కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారానే ఎంచుకున్నాడని తెలుసుకుని నీకు అర్పించే అర్పణ నీవు అంగీకరించే అర్పణగా మేము అర్పించగలిగే బాధ్యత దయచేయండి. మా ప్రార్థన మనవులు నీకు అంగీకార యోగ్యంగా ఉండటానికి మా జీవితాన్ని సరిచేసిన బాధ్యత దయచేయండి. అదేవిధంగా పరలోకమందున మా తండ్రి అని పిలిచేటప్పుడు ఆయన పరలోకమందున తండ్రిని ఏ విధంగా గౌరవించాలని నీవు మాకు నేర్పించి ఆ విధంగా మేము గౌరవించే కృప జ్ఞానం మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.